శబరి గిరుల నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. పొన్నాంబలమేడు గిరులపై మకర జ్యోతి ఇప్పటికి 3 సార్లు దర్శనమిచ్చింది. మకర జ్యోతి దర్శనం చేసుకుని అయ్యప్ప భక్తులంతా కూడా పులకరించిపోయారు. అదేవిధంగా అయ్యప్ప నామస్మరణతోటి శబరి గిరులన్నీ కూడా మారుమోగిపోతున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనిపిస్తుంది మకర జ్యోతి. ఈ మకర జ్యోతిని దర్శించుకోవడం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. 41 రోజుల పాటు కఠిన దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చే మకర జ్యోతి కోసం ఎదురు చూస్తారు. అటువంటి అపూర్వ ఘట్టాలు ప్రస్తుతం వచ్చాయి. ఆ మకర జ్యోతిని దర్శించుకున్నారు అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా. ఈ రోజున మకర జ్యోతిని దర్శించడం కోసం అయ్యప్ప భక్తులంతా కూడా పెద్ద ఎత్తున శబరి గిరులకు చేరుకుంటారు. పొన్నాంబలమేడు గిరులపై దర్శనమిచ్చే మకర జ్యోతిని చూడ్డానికి అక్కడే వేచి ఉంటారు. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ట్రావెన్కోర్ దేవస్థానం కూడా ఏర్పాట్లు చేసింది. ఈసారి 50,000 మంది భక్తులకే అనుమతిస్తామని చెప్పినప్పటికీ కూడా 4 నుంచి 5 లక్షలకు పైగా భక్తులు ప్రస్తుతం శబరిమలలో మకర జ్యోతిని దర్శించుకుంటున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక అద్భుత ఘట్టంగా దీన్ని అంతా అభివర్ణిస్తున్నారు. ట్రావెన్కోర్ బోర్డు కూడా ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. చుట్టుపక్కల గిరుల దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే ఈ మకర జ్యోతి కనిపిస్తుందో అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్క వ్యూ పాయింట్ దగ్గరికి భక్తులు చేరుకుని దర్శనం చేసుకుని వెనక్కి వచ్చే విధంగా ఎటువంటి తొక్కిసలాటలకి అవకాశం లేకుండా ఈ మకర జ్యోతిని దర్శించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. కఠిన నియమ నిబంధనలతో కూడిన దీక్ష అయ్యప్ప దీక్ష అని చెప్తారు. 40 రోజుల పాటు ఎటువంటి ఆహార నియమాలు, అదేవిధంగా ఉదయాన్నే లేవడం, చల్లనీళ్లతోటి తలస్నానం చేయడం, ఇటువంటి చెప్పులు లేకుండా తిరగడం, నల్ల వస్త్రాలు ధరించడం, ఇలాంటి నియమ నిబంధనలతోటి కఠిన ఉపవాస దీక్షలతోటి ఈ అయ్యప్ప మాలధారణ అంతా కూడా కొనసాగుతుంది. దానికి తోడు శబరిమల ప్రయాణం 4 నుంచి 5 కిలోమీటర్లు కొంతమంది పూర్తిగా చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్లడం కూడా చూస్తుంటాం. అటువంటి కఠిన నియమ నిబంధనలతోటి 40 రోజుల పాటు దీక్ష చేసిన అయ్యప్ప భక్తులు ఈ మకర జ్యోతిని దర్శించుకోవడం కోసం శబరిమలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పొన్నాంబలమేడు గిరులపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఆ మకర జ్యోతి దర్శనం ప్రస్తుతం మనం చూస్తున్నాం. శబరిమలలో దీన్ని ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణిస్తుంటారు అయ్యప్ప భక్తులు. అత్యంత భక్తి శ్రద్ధలతోటి అయ్యప్ప నామస్మరణతోటి అయ్యప్పే మకర జ్యోతిలో రూపంలో మనకి కనిపిస్తున్నాడు అనే భావనతోటి ఈ మకర జ్యోతిని, ఈ మకర విళక్కుని దర్శించుకుని పరవశించిపోతారు. ఆ అద్భుతమైన ఘట్టం ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. శబరి గిరులు మొత్తం అయ్యప్ప నామస్మరణతోటి మార్మోగిపోతున్నాయి. మకర సంక్రాంతి రోజున దర్శనమిస్తుంది కాబట్టి దీన్ని మకర జ్యోతి లేదా మకర విళక్కు అని కూడా పిలుస్తారు. మకర జ్యోతి దర్శనం చేసుకుని అయ్యప్ప భక్తుల శరణు ఘోషతోటి ప్రస్తుతం శబరిమల గిరులన్నీ కూడా పులకించిపోతున్నాయి. ఆ అద్భుత దృశ్యాలు మనం కూడా చూస్తున్నాం. చక్కగా ఎంతో చక్కగా కనిపిస్తుందో ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అలా పూజిస్తున్నారు. జ్యోతి స్వరూపడే నరప్ప చూడండి చక్కగా ఎంతో చక్కగా కనిపిస్తుందో ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అలా పూజిస్తున్నారు. జ్యోతి స్వరూపడే నరప్ప చూడండి చక్కగా ఎంతో చక్కగా కనిపిస్తుందో ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అలా పూజిస్తున్నారు. జ్యోతి స్వరూపడే నరప్ప చూడండి చక్కగా ఎంతో చక్కగా కనిపిస్తుందో ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అలా పూజిస్తున్నారు. జ్యోతి స్వరూపడే నరప్ప చూడండి చక్కగా ఎంతో చక్కగా కనిపిస్తుందో ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అలా పూజిస్తున్నారు. జ్యోతి స్వరూపడే నరప్ప చూడండి చక్కగా ఎంతో చక్కగా